అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మా ఊరు మొదటలో బ్రహ్మంగారి మఠం ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్నది. నేను చిన్నప్పుడు దాదాపు నాకు ఊహ తెలిసి తెలియని వయసులో 4-5 ఏళ్ళు ఉంటాయి అప్పుడు నాకు. ఆ బ్రహ్మంగారి మఠంలో ఆ మఠ నిర్వహణ అంతా కూడా ఒకతను చూసుకునేవాడు. అతన్ని రమణారెడ్డి, అతని పేరు మఠం రమణారెడ్డి అని అంటారు. ఎంత పొడుగు ఉండేవాడంటే దాదాపు 6.5 అడుగులకు పైన ఉండేవాడు. విగ్రహం కూడా భారీ విగ్రహం అన్నమాట, అంటే బాగా లావుగా ఉండేవారు. అలాగే ఆయన గడ్డం బొడ్డు వరకు ఉండేది, చాలా పెద్ద జుట్టు, శిఖ, పెద్ద మహాయోగిలాగా ఉండేవారు అనమాట. ఆయనని ఎప్పుడూ నేను మఠం లోపలికి వెళ్ళి చూడలేదు ఆయన్ని. నేను ఇప్పుడు ఆయన్ని చూసినా నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు రోడ్లోనే చూసేవాడిని. ఆయన నడిచిపోతూ ఉంటేనో ఎవరితో అయినా మాట్లాడుతుంటే నువ్వు చూసేవాడిని అనమాట. మఠంలో ఆయన కార్యకలాపాలు, ఆయన నిత్యకృత్యములు ఎలా ఉండేవో నాకు తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడు ఆయన్ని లోపల చూడలేదు. అయితే మఠంలోనే ఉంటాడు ఆయన, అందుకని మఠం రమణారెడ్డి అనే పేరు మాత్రం ఆయనకి ఉంది అని తెలుసు. నాకు బాగా ఊహ వచ్చి నేను మఠం లోపలికి పోయే, స్వతంత్రంగా మఠం లోపలికి పోయే ఏజ్ వచ్చేటప్పటికి ఆయన లేరు. ఆయన చనిపోయారు. ఆయన్ని సమాధి మఠంలోనే ఆయన్ని సమాధి చేశారని తెలుసు. తర్వాత నేను లోపలికి ఊహ వచ్చిన తర్వాత బాగా లోపలికి వెళ్ళినప్పుడు ఆయన సమాధి చూచాను. అయితే మఠం లోపల నవగ్రహాలు ఉంటాయి, అట్లాగే చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి. ఈశ్వరుడిని శివలింగం పెట్టారు, బ్రహ్మంగారి విగ్రహం లేదు. అది పెద్ద గుడి, దాంట్లో ద్వారపాలకులు ఉన్నారు, ఈశ్వర శివలింగం ఉంది. శివలింగాన్నే బ్రహ్మంగారి లెక్కన కొలుస్తారనమాట. అట్లనే పక్కన ఈశ్వరమ్మ గారి గుడి ఉంది. చిన్న చిన్న గుళ్ళల్లో మిగతా తక్కిన గుళ్ళు ఉన్నాయి, నవగ్రహాలు అట్లా ఇంకొక సంథింగ్ ఏదో గుళ్ళు ఉన్నాయి. ఈ మధ్య అది జీర్ణోద్ధరణకు కూడా వచ్చింది. ఆ బ్రహ్మంగారు ఉండేటటువంటి శివలింగం ఉండేటువంటి ఏదైతే ఉందో ముఖమంటపం పడిపోయింది, జీర్ణోద్ధరణ చేయాలనుకుంటున్నారని విన్నాను. అయితే మా ఊర్లో రెడ్డి గారులు ఎవరైతే ఉన్నారో మాగుంట వారు అంటారు, వారు ఒక 3 ఎకరాలు పొలం ఆ గుడికి అని రాసిచ్చినట్టు. ఆ గుడి కూడా ఒక 300 అంకణాల్లో ఉంటుంది గుడి. మామిడి చెట్లు అవన్నీ ఉంటాయి. ఈ గుడి నిర్వహణ ఎవరైతే చేస్తున్నారో ఆ రమణారెడ్డి గారి కుటుంబీకులు ఇప్పుడు కూడా గుడి నిర్వహణ చేస్తుంటారు. ఆ 3 ఎకరాల పొలం మీద వచ్చే ఫలసాయంతో గుడి వాళ్ళు నడుపుకుంటుంటారు అనమాట. ఈ మధ్య ఆ గుడి ఆ జీర్ణోద్ధరణకు వచ్చేసింది. ఆ గుడి నడపాలంటే పొలం ఉంది కదా, ఆ పొలం తిరిగి మాకు ఇచ్చేస్తే ఇంత అని అమౌంట్ ఇచ్చేస్తాం, గుడికి మీరు నడుపుకునేటట్టు అని ఒక ప్రపోజల్ వచ్చినట్టు విన్నాను. దానికి వాళ్ళు విముఖత చూపించినట్టు, మేమే చేసుకుంటానులేండి, పొలం అమ్మడం ఇష్టం లేక వాళ్ళు, అంటే పొలం మీద వచ్చే ఫలసాయం వాళ్ళు భోజనానికి సరిపోతుంది, కానీ గుడి కట్టాలంటే అంత సరిపోదు. అది విన్నాను. త్వరలో జీర్ణోద్ధరణ చేయాలి ఆ గుడిని, అదొక మిషన్ ఉంది మన దృష్టిలో. కాకపోతే తత్వానికి ఎవరైతే ఆ రమణారెడ్డి అనే అతను ఉన్నారో, అతను బ్రహ్మంగారి యొక్క తత్వంలోకి వెళ్ళిన తర్వాత, ఆ బ్రహ్మంగారిని ఆయన విశ్వసించిన తర్వాత, ఆయన కుటుంబం అంటే ఆయన సంసారాన్ని వదిలేసి ఆయన బ్రతుకంతా కూడా సన్యాసాశ్రమంలోనే ఉండి ఆ బ్రహ్మంగారిని సేవించి ఆయన అలా ఆ దేహాన్ని వదిలేశారు. అంటే ఒక తత్వానికి ఆయన శరణాగతి చెందిన తర్వాత దైహికమైన ఏదైతే ఉన్నాయో అవి వదిలేశారనమాట. ఆ తత్వానికి ఆయన పూర్తిగా సరెండర్ అయిపోయారు. అటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అరుదుగా ఉన్న వ్యక్తుల్లో రమణారెడ్డి గారు అనే ఆయన ఒకరు. ఆయన నాకు ముఖతః పరిచయం లేకపోయినా, ఆయన యొక్క జీవితాన్ని నేను దగ్గరగా ఉండి చూడలేకపోయినా విన్నాను. ఆయన తర్వాత బ్రహ్మయ్య అని ఒక ఆయన ఉండేవారు. ఆయన కూడా మొత్తం ఆయన బ్రతికినంత కాలం సంసారానికి దూరంగా ఉంటూ, అంటే ఆయన వేరే రకమైనటువంటి వ్యక్తి అయినా కూడా ఆయన బ్రతుకంతా కూడా బ్రహ్మంగారి సేవకే వినియోగించారు.
అలాగా మా ఊరిలో ఒక మఠాన్ని స్థాపించి వేరే అంటే ఆధ్యాత్మికమైనటువంటి సోకాల్డ్ కులంలో పుట్టకపోయినా ఆధ్యాత్మికంగా వాళ్ళ బ్రతుకంతా కూడా భౌతికమైనటువంటి ఏ విధమైన వాటికి అన్ని విధములుగా భౌతికంగా లౌకికమైనటువంటి ప్రపంచానికి దూరంగా ఉంటూ పూర్తిగా ఆధ్యాత్మికంగా భగవంతుడికి వారి యొక్క జీవితాన్ని అర్పణ చేసిన వారిలో ఈ రమణారెడ్డి గారు అలాగే బ్రహ్మయ్య గారు వీరిద్దరు కూడా గుర్తుకొస్తారు, నిలిచిపోతారు ఆ కోవలో. అటువంటి వారి యొక్క జీవితాన్ని చూచినప్పుడు ఆధ్యాత్మికత అంటే కేవలం ముఖతః మాట్లాడే మాట కాదు, జీవితాన్ని భగవంతుని యొక్క పాదాల దగ్గర అలా పడేసి ఉండడం అనేది నిజమైన ఆధ్యాత్మికత అని తెలుస్తుంది. అటువంటి వారిలా ఉండాలి, వారిలాగా మనం భగవంతుణ్ణి సేవించాలి అన్న ఒక స్పృహ, ఒక స్ఫూర్తి అటువంటి వాళ్ళ వల్ల కలుగుతుంది. అందువల్ల నేను ప్రాతస్మరణీయులుగా తలుచుకునే వారిలో మా గ్రామంలో ఉండి వెళ్ళిపోయిన ఆ మహాత్ములు ఇద్దరు కూడా ఆ కోవకి చెందుతారు. వాళ్ళిద్దరిని కూడా నేను ఎప్పుడూ నిత్యము తలుచుకుంటుంటాను. ఆ రమణారెడ్డి గారు, ఆ బ్రహ్మయ్య గారు ఇద్దరు కూడా నాకు ప్రాతస్మరణీయులే. ఆ విధంగా వారి గురించి మీతో తెలుపుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. అలా నా గ్రామంలో నా కళ్ళ ముందు నేను చూచి నేను ప్రాతస్మరణీయులుగా తలుచుకునే మరికొంతమంది యొక్క ముచ్చటలతో త్వరలో మరో వీడియోలో కలుసుకుందాం. విన్నందుకు ధన్యవాదములు. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం.